ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జల్లులు, మోస్తారు వర్షాలు కురిశాయి. తగరపు వలస, భీమిలి, ఆనందపురం, మధురవాడ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడింది. పలుచోట్ల ఈదురుగాలుల ప్రభావం కనిపించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రహదారులపై భారీగా నీరు చేరింది. పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. భారీ ఈదురుగాలులు వీయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని రోజులుగా భానుడి బగబగలతో అల్లాడిన శ్రీకాకుళం జిల్లా పలాస ప్రజలకు భారీ వర్షం ఊరటనిచ్చింది. ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండవేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. రెంటికోట పిహెచ్సి ఆవరణలో భారీ వృక్షాలు కూలిపోయాయి. రహదారులపై వృక్షాలు పడడంతో పలుచోట్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిర్మల్ పట్టణంలో మధ్యాహ్నం వరకు ఉక్కపోతగా ఉండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నట్టుండి భారీ ఈదురుగాళ్లు వీచాయి. దీంతో జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట ఉన్న భారీ వృక్షం నేల కూలింది. చెట్టు పడిపోయిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పట్టణంతో పాటు శివారు ప్రాంతాలు, జిల్లాలోని పలుచోట్ల చిరు జల్లులు, ఈదురుగాళ్లు వీచాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.